పౌలు గారు అద్భుతమైనటువంటి రీతిలో మనం అందరం భక్తిని ఎదగటానికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ఒకసారి చూద్దాం. మనం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. దీనికంటే 24వ వచనం చూస్తే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అలాగే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పందెంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ప్రైజ్ కొట్టాలని పాల్గొంటారా, లేకపోతే చూద్దాంలే అన్నట్టు పాల్గొంటారు చెప్పండి? పందెంలోకి పోతున్న ప్రతి ఒక్కడు ఫస్ట్ ప్లేస్ రావాలని. ఇప్పుడు ఉద్యోగానికి రాస్తున్న వాళ్ళందరూ ఉద్యోగం రావాలని రాస్తారా, లేకపోతే చూద్దాంలే అన్నట్టు రాస్తారా? రావాలనే రాస్తారు. మన గ్రూపులు రాస్తారు పిల్లలు, దాంట్లో క్వాలిఫై అవ్వాలని రాస్తుంటారు. రేపు డిఎస్సి రాయబోతున్నారు, క్వాలిఫై అవ్వాలని రాస్తారు. అలాగే ఎన్నికలు రాబోతున్నాయి, ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు కొట్టాలి, ఎంపీ సీట్లు కొట్టాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ వాస్తవం ఏంటి? పాలు పంపును పొందినటువంటి, అంటే నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కాలేరు కదా, ప్రతి ఒక్కరు ఎంపీలు కాలేరు. ఒక్కరే అవుతారు నియోజకవర్గానికి కేటాయించబడినటువంటి ఆ ప్రదేశానికి. అదే చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. ఈ మాటలు మనకెందుకు చెప్తున్నాడు అంటే, జీవితం గురించి లోకంలో పెద్దలుగా జీవితాన్ని కాచి వడబోసిన అనుభవజ్ఞులు రకరకాల పోలికలు చెప్పారు. జీవితం అంటే ఆట అన్నారు, జీవితం అంటే ఒక వరం అన్నారు, జీవితం అంటే ఒక చదరంగం అన్నారు, జీవితం అంటే పోరాటం అన్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మని ప్రేరణతో దేవుని మూలంగా చెప్పబడినటువంటి పౌలు గారు అయితే ఏమంటున్నారంటే, మన జీవితం ఒక పందెపు రంగం అట. ఈ పందెపు రంగంలో మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, 25వ వచనం చూస్తే, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉంటాడు, వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము అని ఇక్కడ బాగా గమనించగలిగితే కొన్ని విషయాలు చెప్తున్నాడు. అంటే ఒక్కడే గెలుస్తాడు అన్నాడు కదా పౌలు గారు. ఆ ఒక్కడు ఎవడై ఉంటాడట? అక్కడే చెప్పాడు ఆన్సర్. మితముగా ఉన్నవాడు. మితముగా ఉన్నవాడు, అన్ని విషయాల్లో మితముగా ఉన్నవాడు. మితం అంటే అర్థం ఏంటి? కంట్రోలింగ్లో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నిగ్రహంతో ఉన్నాడు. ఆశను నిగ్రహించుకున్న వాళ్ళే విజేతలవుతారు. ఇది మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను మీకు. ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి, మనకు అందరికీ తెలుసు. మీకు తెలియని విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పుట్టిననాటి నుంచి పందెపు రంగంలో ఉన్నాం. పుట్టిననాటి నుంచి పందెపు రంగంలో ఉన్నాం. ఎట్లా అంటే మీరు చూడండి, బోర్లా ఒకరు మనకంటే ముందు పడ్డారు అనుకోండి, మనకంటే ముందు మనతో పాటు పుట్టినోళ్ళే మనకంటే ముందు ఒకరు బోర్లా పడ్డారు అనుకోండి, అమ్మ నాన్నల్లో ఆ పోటీతత్వం నెలకొంటుంది. అరే మావాడు ఇంకా బోర్లా పడలేదే, మా అమ్మాయి ఇంకా బోర్లా పడలేదే అని. మాటలకు వచ్చి తొందరగా వచ్చారు అనుకో ఎవరికన్నా, మా వాళ్ళకి రాలేదే అని బాధపడతారు. కలర్కి వచ్చి తక్కువ ఉన్నారు అనుకోండి, మా వాళ్ళకి వచ్చి కలర్ తక్కువ ఉంది అనుకుంటారు. కొడుకులు లేరు అనుకోండి, మాకు పురుకులు లేరే అనుకుంటారు. అసలు కూతురులే లేకుండా పోయారు, కూతుర్లు లేరే అనే పోటీ. అట్లాగే పెళ్లి కానటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మనకంటే చిన్న వాళ్ళకు ముందు అయిపోయింది అనుకోండి, అక్కడ ఒక పోటీ. వ్యాపారంలో పోటీ, విద్యలో పోటీ, మార్కులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో, ఉద్యోగంలో ఆ పదోన్నతి పొందడంలో పోటీ, రకరకాలైనటువంటి పోటీ తత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోగలిగితే, అందరూ వ్యాపారంలో రాణించలేరు, అందరూ పందెంలో రాణించలేరు.
మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గొప్ప గేమ్స్ ఆటలు ఉన్నాయి. వాటి పేరు ఒలింపిక్ గేమ్స్. ఈ ఒలింపిక్ గేమ్స్లో ఎక్కువ పథకాలు ఎవరు కొడతారు తెలుసా అండి? ఎవరన్నా తెలిసిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఏ దేశస్తులు కొడతారు తెలుసా? చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు కొడతారు. వాళ్ళ తర్వాత జపాన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఒలింపిక్ గేమ్స్లో ఎప్పుడో 18 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఆ గేమ్స్లో పథకాలు కొట్టాలని ఎప్పటి నుంచి కోచింగ్ పంపిస్తారు తెలుసా మీకు? పాలు విడిచినప్పటి నుంచి పంపిస్తారట. హన్నమ్మ తల్లి పాలు విడిచిన తర్వాత ఎట్లాగైతే ఆయన దగ్గరికి వదిలేసిందో దైవజనుడి దగ్గరికి, ఏలి దగ్గరికి, అట్లాగా పాలు విడిచిన నాట నుండి పోతారట. వాళ్ళను అందులో రాణింపు చేయడానికి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ప్రాణము తప్ప. దేవుడు చెప్పారు కదా, యోబు ప్రాణం తప్ప నువ్వేమైనా చేయి అన్నట్టు. ప్రాణం పోయే పరిస్థితి కాకుండా మీరు ఏమైనా చేయండి మా పిల్లల్ని. ఆ కోచింగ్ ఎట్లా ఉంటుందనేది చూస్తే వాళ్ళు కాళ్ళు విరిచేస్తారు, విరిచేసినట్టుగా వంచేస్తారు. ఫ్లెక్సిబుల్గా ఏదో స్ప్రింగులు ఉన్నాయా శరీరంలో అన్నట్టుగా వాటిని మలిచేస్తారు వాళ్ళ శరీరాల్ని. ఆ పోటీలో పాల్గొనే పిల్లల శరీరాల్ని. ఏది పడితే అది పెట్టరు, ఎప్పుడు పడితే అప్పుడు తిననివ్వరు, ఎంత పడితే అంత తిననివ్వరు. టైం టు టైం తినాలి, తినాల్సిందే తినాలి, తినాల్సినంతే తినాలి. ప్లస్ నిద్రపోయే టైం కూడా అంత పక్కాగా ఉంటుంది. దాన్నే మితం అని అంటారు. అంటే సిస్టమేటిక్గా ఉంటుంది వాళ్ళ జీవితం. అట్లా ఉన్నా కూడా ఏమవుతుందంటే కష్టం. మీకు విషయం తెలుసో తెలీదో, మన రాష్ట్రానికి చెందినటువంటి కరణం మల్లేశ్వరి అనే ఉంది. ఒలింపిక్ గేమ్స్లో 3rd ప్లేస్ కొట్టింది. 1st ప్లేస్ కొట్టినటువంటి వాళ్ళు చైనీస్. ఆ చైనాకి చెందినటువంటి అమ్మాయి 1st ప్లేస్ కొట్టిన అమ్మాయి చిత్రం ఏం చెప్పమంటారా? కరణం మల్లేశ్వరి చాలా భారీగా కనపడుతుంది, ఆ పిల్ల చాలా సన్నగా కనపడుతుంది ఉంటుంది. 1st ప్లేస్ వచ్చిన పాపేమో ఈ లావుగా ఉన్నామ కంటే ఎక్కువ బరువు ఎత్తేసింది. లావుగా ఉన్నామేమో 3rd ప్లేస్ వచ్చింది. రీజన్ ఏంటి అని అంటే దానికి సోకాల్డ్ రీజన్స్. ముఖ్యంగా భారతీయులట తిండి దగ్గర కంట్రోలింగ్ అస్సలు ఉండదట. తిండి దగ్గర కంట్రోలింగ్ అస్సలు ఉండదట. అందుకే కరణం మల్లేశ్వరి ఒలింపిక్ గేమ్స్ పోతున్నా కూడా ఆమెకు కష్టమైపోయింది. ఇప్పుడు ఆమె లాంటి వాళ్ళకే కష్టమైతే మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి? అందుకే మనం భవిష్యత్తులో చైనా సుమోలను ఎట్లాగైతే చైనా జనాభాను అధిగమించేసామో చైనా సుమోలను కూడా అధిగమించబోతున్నామట, పోటీ పడబోతున్నామట మనం. ఆ లావు అయిపోవటంలో ఇది గమనించగలిగితే రన్నింగ్ రేస్లో పాల్గొనాలి అన్నవాడు సుమో అయితే కుదరదు, అవునా? ప్రైజ్ రావాలంటే వాడు ఎట్లా ఉండడానికి ఉంటుందంటే సాధ్యమైనంత వరకు వాడి బరువు తగ్గించి ఉండాలి, వాళ్ళ బరువు తగ్గింపు ఉండాలి. తర్వాత ఏం చేయాలి? రెగ్యులర్గా గ్రౌండ్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు కూడా తినాల్సినవి తినాలి, తినకూడదు, ఎంత తినాలో అంతే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి, ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోవాలి. సినిమాలు, షికార్లు, అవి ఇవి మొత్తం ఏం చేయాలి? బంద్ చేసేయాలి. అది మితం. అంటే క్షయముకు కిరీటం పొందాలనుకున్న వాళ్ళే ఇన్ని నియమాలు, ఇన్ని నిగ్రహాలు, ఇన్ని కండిషన్లతో బతికితే అక్షయముకు కిరీటం పొందే వాళ్లకు మనకు ఏవైనా ఉన్నాయా కండిషన్స్? ఆలోచన చేయండి. దేవుని పిల్లలకి క్షయముకు కిరీటం గొప్పదా, అక్షయముకు కిరీటం గొప్పదా అంటే ఈ క్షయముకు కిరీటాల పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పమంటారా? ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైం మనం ఏమనుకునే వాళ్ళం అంటే క్రికెట్ విషయంలో ఆలోచన చేస్తే మన దేశంలో కపిల్ దేవులు కొట్టగలిగిన మనగాడు ఎవడు రాడు అనుకున్నాం. వచ్చారు, సచిన్ వచ్చాడు. సచిన్ వచ్చిన తర్వాత ఇంకా సచిన్ రికార్డులను, సచిన్ లాంటి ప్రేయర్లు చూడలేమన్నారు. ధోని వచ్చాడు. ధోని లాంటి వాడిని ఎవడు చూడలేమన్నారు. విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ లాంటి వాడిని ఎవడు చూడలేమనుకున్నారు. తర్వాత రోహిత్ శర్మ వచ్చాడు. ఇలా మనం చూడగలిగితే ఒకడిని మించి ఒకటి రికార్డులు ఒకడు బద్దలు కొడుతూనే ఉన్నారు. ఏ రికార్డు స్థిరంగా ఉండట్లా, ఏ కిరీటం స్థిరంగా ఉండదు. మీకు విషయం తెలుసా? మిస్ యూనివర్స్లో పాల్గొన్న వాళ్ళు నెక్స్ట్ టైం కూడా పాల్గొంటారు తెలుసా? మీకు ఈ సంవత్సరం ప్రైజ్ వచ్చింది కదా, నెక్స్ట్ టైం కూడా పాల్గొంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి రాదు తెలుసా? ఎందుకనంటే పొందే కిరీటాలు ఎక్కువ కాలం నిలబడు, అది అక్షయమైన కిరీటాలు.
కానీ క్షయమగు కిరీటాలు వాళ్ళు పొందుతారు. అక్షయమగు కిరీటం పరిస్థితి చూడగలిగితే అది వన్స్ వచ్చి పడింది అంటే ఇక తిరిగే ఉండదు దానికి. మనము క్షయమైపోము, ఆ కిరీటము క్షయమైపోదు. అక్షయమగు భవిష్యత్తు, అక్షయమగు కిరీటం పొందే వాళ్ళకి మితం ఉండాల్సిన అక్కర ఉందా లేదా? ఈరోజు చాలామంది పచ్చముండు అంటే అస్సలు ఇష్టం ఉండదు, తెలుసా మీకు? ఒకసారి దేవుడికి ఒక యవ్వనస్తురాలు ప్రార్థన చేస్తుంది. అమ్మాయి చెప్పాను లేదా మీకు? ఏమని ప్రార్థన చేస్తుందంటే, దేవుడా ఏదో ఎప్పుడో ఒకసారి మంచిగా బిర్యానీ ఉందనో, మంచిగా తిండి ఉందనో, కాస్తంత ఎక్కువ తింటాం, అంత మాత్రం చేతే పొట్ట పెంచేస్తావా? తెలివి పెంచు. అన్నం ఎక్కువ తింటే, తిండి ఎక్కువ తింటే తెలివి పెంచు. నేను వద్దన్నానా? అందం పెంచు, వద్దన్నానా? ఆరోగ్యం పెంచు, వద్దన్నానా? ఆయుష్ పెంచు, వద్దన్నానా నేను? మరి పొట్ట పెంచుతాడు దేవుడా అంటే కంట్రోలింగ్ చేసుకోలేక ఇవన్నీ డ్రామాలు అన్నమాట. మనం కంట్రోలింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉండి, అంటే ఎక్కడా కూడా ఇష్టం ఉండదు. ఒక ఆవిడ వచ్చిందట డాక్టర్ గారి దగ్గరికి. ఏమనంటే, డాక్టర్ గారు నేను ఎలాగైనా బరువు తగ్గాలి, నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో బరువు ఎక్కువ ఉన్నోళ్ళు కట్టు బానిసలు. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉండేవాళ్ళు జీవితాంతం కట్టు బానిసలు. ఎలాంటి బానిసలో చెప్తాను వినండి. ఉన్నదానికంటే ఎక్కువ బరువు ఉన్నోళ్ళు వాళ్ళు మోస్తున్నారు, ఆ బానిసలు అంతే. ఆ బరువును అట్లా మోసుకొని రావాల్సిందే ఎవరైనా. అది అలాగ ఉండి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ ఎట్లాగైనా సరే నేను బరువు తగ్గిపోవాలని చెప్పి అడిగి, అయితే డాక్టర్ గారికి ఒక 2 కండిషన్లు చెప్పింది. ఏమనంటే, సార్ ఈ 2 మాత్రం చెప్పకండి, ఇది 2 తప్ప ఏమైనా చేస్తాను చెప్పి. ఏముంటుంది? మొదటిది, తిండి కంట్రోల్ చేయి అని చెప్పొద్దండి, కండిషన్ నెంబర్ 1. రెండో కండిషన్, ఎక్సర్సైజులు గట్రా చేయమనకండి. ఎక్సర్సైజులు చేయమనొద్దు, తిండి కంట్రోల్ చేసుకోమనొద్దు. ఈ 2 తప్ప ఏమైనా చేస్తాను. అసలు ఈ 2 తప్ప బరువు తగ్గాలంటే వేరే ఆప్షనే లేదు. కంట్రోలింగ్ చేసుకోవటం అన్నది మానవుడికి అసలు ఇష్టం ఉండేది కాదు. మీకు విషయం తెలుసో తెలీదో, ఈ లోకంలో చాలా రకాల వైద్య విధానాలు ఉన్నాయి. అల్లోపతి ఉంది, న్యాచురోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది. ఈ అన్ని రకాలైనటువంటి వాటిల్లో అల్లోపతి అంటే ఇంగ్లీష్ మందులే మనిషికి ఎందుకు ఇష్టం చెప్పమంటారా? ఇంగ్లీష్ మందులు తిన్నప్పుడు పచ్చం అవసరం లేదు. అది ఆయుర్వేదానికి వచ్చారనుకోండి, నువ్వు పులుపు తినకూడదు, నువ్వు కారం తినకూడదు, నువ్వు తీపి తినకూడదు, నువ్వు వగర తినకూడదు, ఇలా రకరకాలుగా చెప్తారు. అందుకే ఏం చేస్తారంటే అస్సలు వాటి జోలికి పోరు. పెద్దవాళ్ళు కానీ, ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలు కానీ, సంఘంలో ఉన్నటువంటి సేవకుడు కానీ ఏదైనా నియమాల గురించి చెప్పారనుకోండి, ఇదిగో ఇది చేయండి అది చేయొద్దండి అని, మితంగా ఉండండి అని చెప్పారనుకోండి, అస్సలు ఇష్టం ఉండదు. తెలుసా ఎందుకనుకున్నారు? మనం అక్షయ కిరీటాన్ని పొందబోతున్నాము. దీని కొరకు మనం మితంగా ఉండకపోతే ఎట్లా అనేది ఎవరికీ స్పృహ లేదు. మీకు ఓ విషయం తెలుసా? అసలు ఈ నిగ్రహం ఎట్లాంటి వాళ్ళకు కూడా లేదంటే, ఫేలిక్స్ అనేటటువంటి ఒక అధికారి ఉన్నాడు. ఏమండి, చాలా గొప్ప అధికారి రోమా ప్రభుత్వంలో. అటువంటి అధికారి దగ్గరికి వచ్చి పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. ఏమండి, ఏమని చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఆయన ఆశా నిగ్రహం గురించి 24వ అధ్యాయం చూద్దాం. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు అతడు అంటే పౌలు గారు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను. ఎందుకు భయం వచ్చింది? ఎవరికి భయం వచ్చింది తెలుసా? ఒక అధికారికి వచ్చింది భయం. ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా ఉండి ఎందరికో లేనటువంటి భాగ్యం కలిగినటువంటి వ్యక్తికి ఆశా నిగ్రహం గురించి చెప్తే భయం ఎందుకు వచ్చింది అని అంటే,
ఈ ప్రపంచంలో నిగ్రహించుకోలేనిది అదే మనిషికి. నోరు కంట్రోల్లో ఉండదు, చూపు కంట్రోల్లో ఉండదు, చేతులు కంట్రోల్లో ఉండవు, కాళ్ళు కంట్రోల్లో ఉండవు, సెల్ ఫోన్ చేతికిస్తే కంట్రోలింగ్ తప్పిపోతాం. ఇదంతా మనం ఆలోచన చేస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిగ్రహం అనేది లేనటువంటి జీవితాలకు అక్షయ కిరీటము రాదు. అది కళ్ళగానే మిగిలిపోవలసిందే, పగటి కలగానే మారిపోవలసిందే, అందని ద్రాక్షగానే ఉండిపోవలసిందే. మర్చిపోకండి, మితం చాలా ప్రాముఖ్యమైనది. నా జీవితం నా ఇష్టం, అడగడానికి నువ్వెవడు అని అన్నారనుకోండి, అది మితముగా ఉండే జీవితానికి వ్యతిరేకమైంది. ఇష్టం వచ్చినట్టు బతికినందుకు ఏమైపోయిందో మనకు తెలుసు కదా. జలప్రళయం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? జలప్రళయం రావడం వెనక భయంకరమైనటువంటి పాపాలు ఏం జరగలా. ఏం జరిగిందని వచ్చిందంటే జలప్రళయం చెప్పండి. ఏం చేశారు? వ్యభిచారం ఎక్కువైపోయిందా? పోనీ దొంగతనాలు, దోపిడీలు ఎక్కువైపోయాయా? లేదే. మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఏమని అర్థమవుతుంది? వారికి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకున్నారట. అంటే ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకటానికి కారణం ఏంటంటే నిగ్రహం లేకపోవటం, ఆశా నిగ్రహం లేకపోవటం. ఎస్పెషల్లీ అక్షయమయ కిరీటం పొందబోయే దేవుని పిల్లలు మనం ఎవరిని పొందుకున్నాళ్ళం? పరిశుద్ధాత్మని పొందుకున్నాళ్ళం. ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలం ఏంటట? ఆఖరిలో మనం ఏం చదువుకున్నాం? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆఖరిలో ఆశా నిగ్రహము అని చదువుకున్నాం. అది లేకపోతే ఎట్లాగో? ఖచ్చితంగా ఉండాల్సినటువంటిది ఇది. అందుకే ఈరోజు మనలో చాలామందికి సెలవు అనేది వచ్చిందని కొందరు నేను గమనిస్తూ ఉంటా సంఘంలో. వాళ్ళు రేపు సెలవు రాబోతుందంటే ఏమని అడుగుతారు తెలుసా? నన్ను రేపు ఏదన్నా ప్రోగ్రాం పెట్టుకుందామా సంఘంలో అని అడుగుతారు. ఎందుకు? ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు రాదు ఆలోచన చెప్పమంటారా? వాళ్ళకి నిగ్రహాలు తక్కువ. సెలవు వస్తే ముందటి కంటే ఏమన్నా కొన్ని పాపాలు లాంటి ఏమన్నా బ్యాలెన్స్లు ఉంటే కంప్లీట్ చేసేసుకుందాం అనుకుంటారు, అంతే. ముందటి కాలంలో ఏమైనా మనం మిగిలిచేట్టు ఉంటాయి చూసారా, టైం లేక వాటిని మనం కంప్లీట్ చేసుకుందాం అనుకుంటూ ఉంటారు తప్ప మితంగా బతకటం అనేది రాని పరిస్థితులు ఈరోజు లోకంలో. నీటిని వృధా చేసేటువంటి వాళ్ళతో పాటు, సమయాన్ని వృధా చేసే వాళ్ళతో పాటు దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ అక్షయ కిరీటాన్ని పొందుకోగలిగే చెప్పండి? మనకు చేతనగునా అది రావటం? పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, కనుకనే ఇక మీదట నాకు అక్షయ కిరీటం ఉంది అన్నాడు ఆయన. అక్షయ కిరీటం పౌలు లాంటి వాళ్ళకు ఊరికి రాలే. ఈ లోకంలో ఎంత నిగ్రహానికి వెళ్ళిపోయాడంటే ఆయన ఏది కనపడినా అది పెంట అనుకున్నాడట. చిత్రం ఏంటి చెప్పమంటారా? పెంట కూడా ఒక క్వాంటిటీ దానికి ఉంటుంది, ఒక కలర్ దానికి ఉంటుంది, ఒక స్మెల్ దానికి ఉంటుంది. కానీ అదంటే ఎందుకు అసహించుకుంటాం? ఆలోచన చేయండి. నిగ్రహ శక్తి అది, మర్చిపోకండి. బాగా అర్థం కావడం మంచి మాట చెప్తా. మన ఇంట్లో ఉన్నటువంటి ఆడకూతుర్లను బాగా బాగా ఆలోచన చేయండి. మన ఇంట్లో ఉన్న మన ఆడకూతుర్లు ఎగ్జాంపుల్కి తోడబుట్టిన వాళ్ళే అనుకుందాం. తోడబుట్టిన వాళ్ళని ఒంటి మీద నూలు పోగు లేకుండా చూడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. అప్పుడు వేరే ఆలోచనలు ఏమన్నా కలుగుతాయా అంటే కలగవు. ఇదే వేరే ఆడకూతురుని చూస్తే, ఇదే వేరే ఆడకూతురుని చూస్తే ఆలోచనలు కలుగుతాయి. సమస్య ఎక్కడుంది? అవయవాలన్నీ సేమ్. కానీ ఎందుకు తేడా అంటే మన అనుకొని ఉంటే అది నిగ్రహానికి దారితీస్తుంది, ఎవరో అనుకుని ఉంటే ఆగ్రహం వచ్చేస్తుంది. నిగ్రహించుకోవటంలో ఉన్నటువంటిది ఉన్న గొప్పతనం ఇంక వేరే దాంట్లో ఏది లేదు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. రోగాలు వస్తాయి చాలామందికి, వచ్చిన వెంటనే మామూలుగా నిగ్రహం ఉండదు కొంతమందికి. దాన్ని నిగ్రహించుకున్న తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పోతే డాక్టర్ గారు ఆశ్చర్యపోతారు. ఏమని? నేను ఇంత తొందరగా ఇది కంట్రోలింగ్లోకి వస్తుందని అనుకోలేదు. నేను చాలా కేసులు చూశాను. వెరీ వెరీ స్పెషల్ మీరు అంటారు. ఎందుకంటే అది నిగ్రహించుకోవటంలో ఉన్న శక్తి. కొంతమందికి ఉంటారు. ఎట్లా ఉంటుందంటే
జాండీస్ వస్తుంది. జాండీస్ వచ్చిన టైంలో మందు తాగకూడదు, మాంసం తినకూడదు అంటారు. తెలుసు కదా మీకు కామెర్లు. ఆ కామెర్లు వచ్చినప్పుడు మందు తాగకూడదు, మాంసం తినకూడదు అంటారు. చిత్రం ఏంటి చెప్పమంటారా? మనకి షుగర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు స్వీట్లు ఎక్కువ తినాలనిపిస్తుంది. తెలుసా మీకు? షుగర్ వచ్చినా ఎప్పుడైతే షుగర్ వస్తుందో అప్పుడు బాగా తినాలనిపిస్తుంది స్వీట్లు. ముందు అన్నీ ఉంటాయి మామూలుగా ఉన్నప్పుడు, ఎప్పుడు తినబుద్ధి కాదు. కానీ అది ఎప్పుడు వస్తుందో అప్పుడు తినబుద్ధి అవుతుంది. అట్లాగే జాండీస్ వచ్చినప్పుడే మందు తాగేటటువంటి వాడికి ఇంకా ఎక్కువ తాగాలనిపిస్తుంది, మాంసం తినేవాడికి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. నిగ్రహించుకోలేకపోతే ఆ కామెర్లు తలకెక్కి చచ్చిపోతారు. అక్షయముకు కిరీటం పొందాల్సినటువంటి వాళ్లకు అన్ని విషయాల్లో మితం లేకపోతే, అంటే మనం అందరిలాగా పౌలు గారు అంటాడు అద్భుతమైనటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 23వ వచనం. అన్ని విషయాల్లో నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్ని చెయ్యదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవు. దేవుడు కూడా ఏమి ఇచ్చాడో తెలుసా మనకి? నాయనా యవ్వనుడా, నీ జీవితకాలం అందు నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు. అసలు ఎవడైనా ఇట్లాంటి మాట చెప్తారండి వయసులో ఉన్న వాళ్ళకి? ఎట్లుంటుంది? ఇప్పుడు వయసులో ఉన్నవాడికి బైక్ ఇచ్చి నువ్వు ఎంత స్పీడ్ పోతావు పో, పెట్రోల్ నేను కొట్టిస్తా, రిపేర్ వస్తే నేను చేయిస్తా, యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చేయించి ఎంత ఖర్చు అయినా బయటికి నేను తెప్పిస్తా అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? డబ్బు ఫుల్గా ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకో, ఎవడైనా అడ్డం వస్తే నేను చూసుకుంటా అన్నారు అనుకోండి ఎవరన్నా, ఎట్లుంటుంది? విశ్వరూపం కాదు, విశ్వానికి మించిన రూపం చూపిస్తాం మనం. విశ్వరూపం చిన్నదైపోతే అప్పుడు. దేవుడు కూడా ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటాడు తెలుసా? అయితే వీటన్నిటి విషయమై నిన్ను తీర్పులోనికి తెచ్చే రోజు ఒకటి ఉంది, మర్చిపోవద్దు అంటాడు. నిజంగా పచ్చం చెప్పటంలో దేవుడి తర్వాత ఎవరైనా, ఎందుకనంటే రోగం పోవాలంటే పచ్చం గ్యారంటీ. రాబోయే ప్రమాదం తగ్గిపోవాలి, రాబోయే కీడు తగ్గాలి, రాబోయే నష్టం తగ్గాలంటే తావెత్తి కాదు కట్టుకోవాల్సింది. ఏం కట్టుకోవాలి? ఏం చేయాలని అంటే నిగ్రహం ఎంత మూట కట్టుకోవాలి, నిగ్రహం ఎంత మూట కట్టుకోవాలి. ఎస్పెషల్లీ లోకాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎంత బాగున్నారో, వీళ్ళు ఎంత బాగున్నారో, వాళ్ళంతా చక్కగా సంపాదించుకుంటున్నారో, వాళ్ళంతా చక్కగా వెనకేసుకుంటున్నారో, ఇదే అనిపిస్తుంది. ఎందుకనంటే ఎదుటి వాళ్ళను చూసి ఉన్న నిగ్రహాన్ని పోగొట్టుకుంటాం మనం. అది ఎప్పటికీ మంచిది కాదు. పౌలు గారు అంటూ ఉన్నారు, నాకు అన్నీ చేసే స్వాతంత్రం ఉంది. మనం కూడా చర్చికి రావచ్చు, రాకపోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు, బైబిల్ ధ్యానించకపోవచ్చు, సంఘానికి కార్యక్రమాలకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కలిసి రావచ్చు, రాకపోవచ్చు, పని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, ఏదైనా మన చేతిలో ఉంది. కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవు. పౌలు గారికి ఉన్న విఘ్నతది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ప్రియులరా, మితానుభవం మనకుందా? మితంగా ప్రవర్తించడం మనకుందా? తిండి తింటేనంట చాలామంది, మీకు తెలుసో తెలీదో, ఏఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్, ముఖ్యంగా ఆయన 80s 70s 80s ఆ ఏజ్లో వచ్చినప్పుడు, ఆయన పుట్టినరోజుల్లో కానీ ఎప్పుడైనా కానీ ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటే ఎప్పుడైనా అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఇంత వయసు వచ్చినా చాలా యాక్టివ్గా ఉంటున్నారు, దీనికి కారణం ఏంటంటే ఆయన అంటాడు, తినే తిండిలో సగం తింటా అంటాడు. మనం ఏం చేస్తాం? తినాల్సిన దానికి సగం ఎక్కువ తింటాం. తినే తిండిలో నేను సగం తింటానంటే ఆయన అసలు లోకంలో ఉన్నటువంటి వ్యక్తి, లోక సంబంధి ఇన్ని నిగ్రహాల్లో ఉంటాయి. దేవుని పిల్లలు మనం ఎంత ఉండాలి? ఒక తిండి విషయంలో కాదు నేను చెప్పేది, అన్ని విషయాల్లో మితం ఉండాలి. పిల్లలకు సెల్ ఇచ్చిన తర్వాత మనం అడిగితే ఇస్తారా, లేకపోతే వాళ్ళే ఇస్తారా? చెప్పండి. కొంతమంది అడిగితే ఇస్తారు, మహనీయులు. వాళ్ళు మాటలు చెప్పాలంటే అడిగినా ఈయన వాళ్ళు ఉంటారు, మహామహనీయులు.
సెల్ ఫోను ఏమైపోవాలంటే హీట్ ఎక్కిన్న పోవాలి, ఛార్జింగ్ అన్న అయిపోవాలి, డేటా అన్న అయిపోవాలి. అప్పుడు దాకా ఇవ్వడు బేటా కానీ బేటీ కానీ అప్పుడు దాకా ఇవ్వదని. అది నిగ్రహాలు ఎట్లా ఉన్నాయి మన పరిస్థితి అంటే, నువ్వు సీరియల్ పిచ్చి ఉంటే సీరియల్ మానే అన్నారు అనుకోండి, చచ్చిపోతారు. ఆకు ఒక్క వేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆకు ఒక్క మానేయండి, చచ్చిపోతారు. మానే అనగా నిజంగా వాళ్ళు మానరు. మానక ముందే ఎంత బాధపడిపోతారంటే, 1 కోటి రూపాయలు వాళ్ళది కొల్లగొట్టినంత బాధ వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎక్కడ వస్తుందండి అక్షయ కిరీటం మనకి? ప్రయత్నాలు మానేసుకోండి. నిగ్రహం లేనటువంటి వాళ్ళు క్రిస్టియానిటీకి పనికిరాం, క్రైస్తవ్యానికి పనికిరారు నిగ్రహం లేనటువంటి వాళ్ళు, మర్చిపోకండి. నెక్స్ట్ చూద్దాం. ఏమంటే ఎవరెవరు నిగ్రహంతో ఉండాలన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 3-4 వచనాల నుంచి కలిసి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచన ఎన్ని చదువుతాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారేదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన విశేష కనికరము చొప్పున. 2వ పత్రిక చూద్దామండి. మొదటి పత్రిక కాదు, 2వ పత్రిక 4వ అధ్యాయం నుంచి చూద్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, నెక్స్ట్, దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవ స్వభావమందు పాలివారం అటువంటి ఏంటి అర్థం? దేవ స్వభావంలో పాలివారం ఎప్పుడవుతాం? పరలోకం వెళ్ళినప్పుడు వస్తాం. అది పొందుకోవటానికి ఏం చేయాలట? కింది చూద్దాం ఇప్పుడు. ఆ హేతు చేత, అనగా దేవ స్వభావం ముందు పాలివారం ఒకటానికి మీ మట్టుకు మీరే. ఎవరో జాగ్రత్తలు చెప్తే ఎంతకాలం ఉంటుంది? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఎవరో పెట్టిన గోచి ఎంతకాలం ఉంటుందట? మనం పెట్టుకున్న గోచే ఉంటుందట మనకి. అందుకే చదువుకోండి కోటి మంది చెప్పినా మనకు వెలగలేదనుకో లోపల బల్బు, ఎవడు చెప్పినా ఏం అర్థం కావు. కొంతమంది పిల్లలను చూస్తూ ఉంటాం, జీవితంలో ప్రాక్టికల్గా చూసి చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. నేను పలానోడిని ప్రేమించిన అని వస్తుంది పిల్ల, దగ్గర కూర్చోబెట్టి చెప్తాం, అమ్మా వద్దు, మంచిది కాదు, మీ జీవితానికి భవిష్యత్తుకు మంచిది కాదు, వాడు మంచోడు కాదట, ఇదంట పరిస్థితి. చిలక్క చెప్పినట్టు కాదు, చిలక్కంటే ఇంకా బాగా చెప్పుంటాం. కానీ వాళ్ళకి అది అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుంది తెలుసా? గోతిలో పడి గిలగిలా కొట్టుకొని కొరప్రాణంతో బయటపడిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది. వామ్మో ఏ ప్రయోజనం అప్పుడు? చేతులు గాలేక ఆకులు పట్టుకోకూడదట. అంతా గాలిపోయిన తర్వాత అర్థమైతే ఇంకేం ప్రయోజనం? అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకనంటే దేవ స్వభావందు పాలిభాగస్తులు అవ్వాలంటే ఎవడి మట్టుకు వాళ్ళు పూర్ణ జాగ్రత్త ఉండాలంట, ఎవడి మితం వాడికి ఉండాలంట, ఎవడి కంట్రోలింగ్ వాళ్ళకు ఉండాలంట, ఎవరి ఆశా నిగ్రహం వాళ్ళకు ఉండాలంట. నీకున్నది రోగం నువ్వు మంది వేసుకోవాలి, నాకున్నది రోగం నేను మంది వేసుకోవాలి, నాకు విరిగింది చెయ్యి నేను కట్టుకోవాలి. అట్ట కాకుండా నువ్వు కట్టుకో నాకు బాగైద్ది అన్నారు అనుకోండి, ఏమన్నా వద్దది. అందుకే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఇంకా మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. మన ఇళ్ళల్లో అన్నీ సెట్ చేసుకోవాలని చూసుకుంటాం, అవునా? మన ఇంట్లో కూలర్ ఉందా లేదా, ఏసీ ఉందా లేదా, వాషింగ్ మిషన్ ఉందా లేదా, ఇంకా ఏమన్నా ఉన్నాయా లేవా, డైనింగ్ టేబుల్ ఉన్నాయా లేవా, కంప్యూటర్ సిస్టమ్ ఉందా లేదా, అన్నీ అమర్చిపోయి ఉన్నాయా లేవా అని చూసుకుంటాం. కానీ ఇట్లాంటి ఎవరన్నా అమర్చుకోవాలని చూస్తాడా? ఆశా నిగ్రహాన్ని అమర్చుకుంటేనే దేవ స్వభావంలో పాలిభాగస్తులయ్యేది. అందుకే అధ్యక్షుడగువాడు అని అధ్యక్షుడు గురించి చెప్తే ఏమంటాడు? మితానుభవము గలవాడే ఉండాలి అంటాడు.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి ఏమనుందో. అధ్యక్ష పదవిలో ఉండాల్సినటువంటి వాడు, 2వ వచనం చూద్దాం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు. ఇదే చాలా కష్టం, మితానుభవుడు. అంటే ఒక పాస్టరు, ఒక నాయకుడు స్టేజ్లో ఉండేవాడికి ఏముండాలంటే ముందుగా మాదిరి అంటే ఏంటి అర్థం అంటే దేన్ని చూసినా కూడా నిగ్రహం ఉండాలి. తెల్లచీర కట్టిన నా భార్య అనుకోకూడదు. వాడికి ఒక పిల్లను చూసినప్పుడే అన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలగాలి తప్ప ఎవరిని చూసినా అనుకోకూడదు. డబ్బును చూస్తే టెంప్ట్ అయిపోకూడదు. మీకు అర్థమైందా? సింహాసనం చూస్తే కూర్చుండిపోదాం అనుకోకూడదు. అవి నిగ్రహాలు. పోయిన ఆయనకు ఒక్కడికైనా 11వ వచనం చూడండి. అటువలే అమ్మా పరిచర్య చేయి స్త్రీలు మాన్యులై, కొండెములు చెప్పని వారు, మితానుభవము గలవాళ్ళు. ఈ స్త్రీలలో కూడా ఎందుకు చెప్పాడు తెలుసా? స్త్రీలకు కూడా ఏమి లేదనమాట, మితానుభవం లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా ఇతరులతో పోల్చుకుంటాం మనం చాలామంది. కండలు ఉన్నోళ్ళు చూస్తే నాకు లేదే కండలు అనుకుంటాం. కలర్ ఉన్నోళ్ళని చూస్తే నాకు లేదే కలరు అనుకుంటాం. హైట్ ఉన్నోళ్ళని చూస్తే నాకు లేదే ఈ హైట్ అనుకుంటాం. లావు ఉన్నోళ్ళని చూస్తే ఈ లావు నేనుంటే బాగుండు అనుకుంటాం. సన్నటోళ్ళని చూస్తే అయ్యో నేను చాలా లావు ఉన్నానే అని బాధపడతావు. మనకంటే పక్కింటోళ్లకు ఒక బంగారం ఎక్కువ ఉండకూడదు, ఒక మార్క్ ఎక్కువ రాకూడదు, ఒక సంపాదన ఎక్కువ ఉండకూడదు. మనకంటే ముందు ఎవడు ఇల్లు కట్టుకోకూడదు, మనకంటే ముందు ఎవడికి స్థలాలు పొలాలు ఉండకూడదు. అన్నీ ఇబ్బందే. అందుకే స్త్రీలలో కూడా ఏముండాలట, మితం ఉండాలట. మితం. అసలు పేర్లు కూడా కొంతమంది పేరు పెట్టేటప్పుడు అమిత్ పేరైనారు. అమిత్ అంటే అర్థం ఏంటి? అమితమేగా. మితముగా ఉండే జీవితం ఉండగలగాలి. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తిలో మితం వద్దు. నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తిలో మితం వద్దు. మనం ఏమనుకోవాలంటే బెంగళూరుకు ఒకసారి నేను వాక్య పరిచయం చేయడానికి పిలిచారు. హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాళ్ళు 2 గంటలు వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు మైక్ తీసుకొని, నేను వాక్యం చెప్పాను 2 గంటలు. పాస్టర్ గారు మైక్ తీసుకొని అయ్యగారు తొందరగా ముగించాడు అన్నాడు. అయ్యగారు తొందరగా ముగించారు, ఇంత తొందరగా ముగిస్తారని నేను అనుకోలేదని. నేనంతా అయిపోయిన తర్వాత షాక్ తిని నన్ను ఎక్కడైనా ఒక ఆయన నేను అరగంట సమయం ఇస్తే నేను 40 నిమిషాలు మాట్లాడితే వెంటనే మైక్ తీసుకొని నేను ప్రారంభ దశలో ఉన్నప్పుడు పాస్టర్ గారు వినుట వలన విశ్వాసం కలగాలి కానీ విసుగు కలగకూడదు పాస్టర్ గారు, తెలుసుకోండి, మీరు చిన్నోళ్ళు ఉన్నట్టున్నారు, తెలుసుకోండి అన్నారు. ఈయనేమో 2 గంటలు చెప్తే తక్కువసేపు చెప్పారు అయ్యగారు, ఇంకా సేపు చెప్పుంటే బాగుంది అన్నాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అంకుల్ని అడిగారు, చాలా పెద్దవాడు, మా తండ్రి వయసు ఉంటుంది ఆయనకి. ఏంటి అంకుల్ 2 గంటలు చెప్పాను అంకుల్, మీరు తొందరగా ముగిచ్చేశారు అన్నారంటే, మా దగ్గరికి ఎవరు వచ్చి వాక్యం చెప్పినా 2:30 నుంచి 3 గంటలు చెప్తారన్నాడు. ఇది మన చర్చలో చెప్పారు అనుకోండి, ఎవడన్నా మీరేం చేస్తారు? రాయు లేదు కాబట్టి బతికిపోతాడు, రాయి ఉంటే కొట్టి చంపేస్తారు. ఎందుకనంటే మనకి ఎక్కడ లేనటువంటి మితం మీరు గమనించగలిగితే, సెల్ ఫోన్ చూసేటప్పుడు మితం అనిపించదు, తిండి తినేటప్పుడు మితం అనిపించదు. మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అది రేపటికి ఉంటే చెడిపోద్ది. తినేటప్పుడు ఎట్లుంటామంటే అయిపోతుంది, కొంచెమే కదా ఉండేది కాబట్టి ఏం చేద్దాం, పొట్టు పడదాం అన్నటువంటి పరిస్థితిలో ఉంటుంది. కానీ ఈ వాక్యం ఏదన్నా కాస్త ఎక్కువ చెప్పారనుకోండి, మనకి ఎక్కువ చెబితే ఎక్కువ విషయాలు తెలుస్తాయి అనుకోండి. మహానుభావులు ఎంతమంది ఉంటారు? 4 మెసేజ్లు ఉన్నాయట, ఫస్ట్ మెసేజే కాలేదు, ఇప్పుడు టైం చూస్తే ఇంత అయింది, ఎప్పుడు ఎంత అవుద్దో ఏమో, 4 అన్నాడు, అది తెల్లవారు 4 అవుద్దేమో అనేటటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. మనకి మితం, దేవునికి ఇచ్చేటప్పుడు మితం, దేవుడి గురించి ఆలోచించేటప్పుడు మితం, సంఘం గురించి ఆలోచించేటప్పుడు మితం. ఇక్కడ ఉంటాయి మితాలు మనకి. అసలు అమితం ఉండాల్సింది అక్కడ, మితం ఉండాల్సింది లోకం విషయంలో. అంతా రివర్సు. అందుకే మనం పరలోకమో రివర్స్గా నరకానికి వెళ్తాం. ఎందుకంటే మనం కొలిచిన కొలత చొప్పునే మనం కొలబడను. మనం రివర్స్ అయితే ఆయన రివర్స్ అవుతాడు, అంతే. సింపుల్ లెక్క. అధ్యక్షులకు ఉండాలట, స్త్రీలకు ఉండాలట,
ఇంకో విషయం చెప్పమంటారా? చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ మాట చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎలాగనగా వృద్ధులు ఇటు మితానుభవం ఎవరికి లేదట? ఇటు వృద్ధుల్లో కూడా లేదా? ఇదేంటిది? అందుకే నేను ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా. తాతను కాలు దాచుకున్న ముసలాయిని తాత పెళ్లి చేసుకుంటావా అంటే, నాకెవరిస్తారు నాయనా అంటాడు. నాకు ఈ వయసులో ఎందుకు నాయనా అనడాయనా. నాకెవరిస్తారు నాయనా అంటాడు. అంటే ఇస్తే ఏం చేస్తాడు? చేసుకుంటాడు. అంటే ఏం లేదన్నమాట, మితానుభవం లేదు. ఇప్పటికే ఎంత చూసేసావు నాయనా, ఇంకెందుకులే అనేటటువంటి పరిస్థితి ఏది ఉండదు. కాలు దాచుకున్న వాళ్ళకి పిచ్చి ఉంటుంది, యావ ఉంటుంది, ఇంకా ఆశలు చచ్చిపోవు. ఒకటే రెండా? ఎందుకో 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా చివరి కోరిక అడిగితే ఇంకేం కోరికలు అన్నీ అయిపోయాయి, ఇప్పుడు దాకా కోరికలన్నీ తీరని కూడా తీరిపోయాయి అని అంటారా? చివరి కోరిక అంటే ఒక కోరికేనా నాయన? ఒకటేనా? చాలా ఉన్నాయి. కోరిక అనద్దు, కోరికలు అను అంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది పందెపు రంగం. ఇందులో అందరికీ ప్రైజులు రావు. ఆ కొట్టే కొందరిలో మనం ఉండాలి. ఆ ప్రైజులు కొట్టే వాళ్ళలో మనం ఉండాలి. పౌలు గారి పరిస్థితి చూస్తే ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుణ్ణి అయిపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటున్నాను. ఎందుకు? మితం. అది మితం. కాబట్టి ఎవరికి మట్టుకు వాళ్ళు పూర్ణ జాగ్రత్త గలవారై నేను ఎట్లయినా అక్షయ కిరీటం పొందాలి, దేవ స్వభావంలో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటే లోక సంబంధంగా మితంగా బతకాలి. సంపాదిస్తున్నవాడిని చూసి బాధపడకూడదు. ఎదిగిపోతున్న వాడిని, లోక సంబంధంగా ఎదిగిపోతున్న వాళ్ళని, చక్కగా సుఖంగా సంతోషంగా ఉంటున్న వాళ్ళని చూసి బాధపడకూడదు. అసలు వాళ్ళ విషయంలో వాళ్ళు కాలు జారటకు కొంచెమే దూరంగా ఉన్నారు. నా దేవుడు నాకున్నాడు, నాకేం కావాలో నా తండ్రికి తెలుసు అన్నటువంటి ఉద్దేశంతో లోక సంబంధమైన వాటిలో మితంగా ఉండి దైవికమైన వాటిలో అమితంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనకంటే మించిన ధనవంతులు ఎవరు ఉండకూడదని చేయాలి దేవుడి పని. దేవుడి సేవ చేసేటప్పుడు మనకంటే మించిన సౌభాగ్యవంతులు బలవంతులు లేరుగా అన్నట్టు చేయాలి దేవుడి సేవ. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దేవుని సేవలో అమితంగా బ్రతకాలి. లోక సంబంధమైనటువంటి ఆశలు ఆశయాల విషయంలో మితంగా బ్రతకాలి. అలా ఉంటేనే అక్షయ కిరీటం, లేకపోతే ముళ్ళ కిరీటమే. మెట్టుకు ఏ కిరీటాన్ని మనం పొందుకోవటానికి సిద్ధపడుతున్నామో ఆలోచన చేయండి. ఒలింపిక్ గేమ్స్ కంటే క్రిటికల్ గేమ్ మనం స్పిరిచువల్ గేమ్లో ఉన్నాం. కాబట్టి సీరియస్గా దాన్ని తీసుకొని ఈ పందెపు రంగమందు బహుమానం పొందుదుముగాక. ఆమెన్. ప్రార్థిద్దాం.